కాలేదు. మరి ఆయన మమ్మల్ని వద్దనుకుంటున్నారు కదా. ఇప్పుడు అవతల పర్సన్ కూడా మేము ఉన్నట్టే ఆయన కూడా ఆలోచిస్తే ఏదైనా పాజిటివ్గా ఉంటుంది. ఆయన కూడా వద్దనుకుంటున్నప్పుడు ఇంక మేమేం చేయాలి? ఏమని పిలిచేవారు మిమ్మల్ని ఏమని పిలిచేవారు? మీరు డాడీ అనే పిలిచేవారా, నాన్న అని పిలిచేవారా? మిమ్మల్ని ఏమని పిలిచేవారు? ఆయన బంగారు తల్లి అని పిలిచేవారా, హైందవి అని పిలిచేవారా? అంటే బాండింగ్ ఎలా ఉండేది? హైందవి అని పిలిచేవారు, ఏరా అలా, ఏంట్రా ఎలా ఉన్నారా అట్లా అలా మాట్లాడు. సో ఇప్పుడు మరి అవన్నీ గుర్తొస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిన్న ఆయన మా మీద ఇచ్చిన అటాక్కి అన్ని పోయాలండి, ఇంకేంటి గుర్తొచ్చింది? నడి రోడ్డు మీద మమ్మల్ని నిల్చోబెట్టి ఎంత చేయాలో, మా లైఫ్లో ఎంత స్పాయిల్ చేశారు, ఇంకేముంటుంది? అసలు మాధురి శ్రీనివాస్ గారి లైఫ్లోకి ఎలా వచ్చింది మీకు తెలిసి? ఆమె ఏదో గడప గడప నాకు జగన్ అంటే ఇష్టం, నేను పార్టీకి సపోర్ట్ చేస్తాను అన్నట్టు ఆమె వచ్చిందంట. ఆమె తెలిసిందంట. అలాగా ఆమె మా డాడీకి మెసేజ్లు చేయడం స్టార్ట్ చేసింది, ఈయన కూడా మెసేజ్లు చేయడం స్టార్ట్ చేశారు. అలాగా అయింది. ఓకే, మీ చెల్లితో ఎలా ఉండేవారు? ఇప్పుడు మీ చెల్లి ఎక్కడున్నారు? మీ చెల్లి కూడా మీ చెల్లిపై కూడా దాడి చేయడానికే ప్రయత్నించారా శ్రీనివాస్? మా చెల్లి ఇక్కడ లేదు, యాక్చువల్లీ తను కాలేజ్లో ఉంది. ఓకే ఓకే, అంటే టికెట్ ఇవ్వలేదు, రెబల్గా పోటీ చేస్తాను అని అనటం, ఇవన్నీ కూడా మరింత విభేదాలను ఏమన్నా పెంచాయా మాధురి కంటే ముందు? ఏంటండి? టికెట్ గురించి శ్రీనివాస్కి టికెట్ ఇవ్వద్దు అని మీ మదర్ వైసీపీ పెద్దల దగ్గర అడగటం, తనకు టికెట్ కావాలని అడగటం, 2019లో కూడా ఎంపీగా పోటీ చేసే సందర్భంలో ప్రత్యర్థులతో కలిసి మాట్లాడటం, ఈ విధంగా చేశారని చెప్తూ ఉన్నారు. పైగా ఆ మైనింగ్ వ్యాపారం ఏదైతే ఉందో అది తన పేరు మీద కావాలి అని అడిగేవారు. అసలు నాకు పేరు రావటం అంటేనే ఆమెకి ఇష్టం ఉండదు, తన వెనకాల కుక్కిన పేనులాగా పిల్లిలాగా ఉండాలి అని ఆమె కోరుకునేవారు అని అంటున్నారు శ్రీనివాస్. ఆయన తప్పు చేశారు కదండి, ఆయన తప్పు చేసినందుకు మా మమ్మీ మీద ఎన్ని ఫేక్ అలిగేషన్స్ చేయాలనుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు. ఓకే, 30 సంవత్సరాలు అయింది. మీరు పుట్టిన తర్వాత, మీకు ఊహ తెలిసిన తర్వాత ఎలా ఉండేవారు? శ్రీనివాస్ వాణి ఎలా ఉండేవారు? మమ్మీ డాడీ బాగుండేవారు ఇద్దరు. సో గత ఏడాది వరకు కూడా చాలా బాగుండేవారు. ఓన్లీ మాధురి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఇలా విభేదాలు వచ్చాయా, అంతేనా? ఇలా ఉండే, ఇలా అయింది. ఓకే, అంటే జనరల్ గా ఏ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, బట్ ఇలాగా ఇంతవరకు రావడం అనేది ఆమె ఎంటర్ అయ్యాక వచ్చింది. ఓకే, మరి ఈ విషయం వైసీపీ పెద్దల దగ్గర, అంటే మీరు కూడా నాన్న మారు నాన్న వచ్చే నాన్న అంటూ మెసేజ్లు ఏమైనా పెట్టారు ఎప్పుడైనా? కాల్కి ఎలాగో రెస్పాండ్ కావట్లేదు, మెసేజెస్ ఏమైనా చేశారా? కాల్కి చేసాం మెసేజ్, అంటే అడిగాం నాన్న ఇవన్నీ ఎందుకు, సీఎం దగ్గరికి, అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎప్పుడైతే ఇష్యూ వెళ్ళిందో అప్పుడు మేము అడిగాం, లైక్ నాన్న ఎందుకు నాన్న ఇవన్నీ వద్దు నాన్న, మనందరూ కలిసి ఉందాం నాన్న అన్నట్టు నేను మాట్లాడాను. బట్ ఆ ఆఫీస్ లో ఉన్నంత వరకే అనేసి యాక్టింగ్ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇంకా తనకి మాకు సంబంధం లేనట్టు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. మీరు ఆఖరిసారి మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడారు? నిన్న గొడవ కాదు, అంతకుముందు మీరు ఎప్పుడు మాట్లాడారు? అంతకుముందు మా మామయ్య గారికి ఒంట్లో బాగాలేనప్పుడు ఏప్రిల్లో అనుకుంటాను, నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు, ఈ ఇయర్. చాలా సార్లు మా మామయ్య గారికి బాగాలేదు చూడు ఒకసారి రా అని మా హస్బెండ్తో పెట్టేస్తే మెసేజ్, ఒకసారి వచ్చారు, అది లాస్ట్ ఏప్రిల్లో. ఏప్రిల్ ఆ టైంలో. సో మార్చ్ ఆర్ ఏప్రిల్, కరెక్ట్ మంత్ నాకు గుర్తులేదు, ఆ టైంలో. ఓకే, మార్చ్ అనుకుంటా. ఆయన ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఈ ఇంట్లోనే ఉండేవారు ఆయన? ఇప్పుడు మీరుంటున్న ఇంట్లోనే ఉండేవారు ఆయన దూరంగా? ఎప్పుడు? అదే ఇంటికి రాకుండా ఆయన ఎక్కడ ఉండేవారు? అప్పుడులో అయితే పలాసలో ఉండేవాళ్ళు. ఓకే, మరి మీరు ఎవరైనా మీ బంధువులతో మాట్లాడించే ప్రయత్నం చేశారా? లేదండి, కేవలం మీరు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకు దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడాలనిపిస్తుందా మీ నాన్నగారితో? లేదు, అనిపించట్లేదు. ఏ విషయమైనా అడగాలని అనిపిస్తుందా? మాట్లాడాలనిపించట్లేదు, ఏమన్నా అడగాలనిపిస్తుందా? నాకు ఆయన ఏమీ అడగాలనిపించట్లేదు. నిన్న ఆయన నా మీద అంత అటాక్ ఇచ్చిన తర్వాత
ఇంకా చాలు, ఆయన చేసింది చాలు, ఇంకేం అవసరం లేదు ఆయన నుంచి. ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి, నేనే దుబాటి శ్రీనివాస్ గారికి కాల్ చేసి మాట్లాడతాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న వద్దు, నేను ఉండనండి, మీరు కావాలంటే ఆయన. మీరు లైన్లోనే ఉండండి, మీరు మాట్లాడొద్దు, నేనే మాట్లాడతాను. మీరు లైన్లోనే ఉండండి, నేను దుబాటి శ్రీనివాస్ కాల్ చేస్తున్నాను. ఆయన కాల్ రింగ్ అవుతుంది, ఒక్కసారి ఆయన లిఫ్ట్ చేస్తే నేను మాట్లాడతాను. దుబాటి శ్రీనివాస్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మరొక్కసారి నేను ట్రై చేస్తాను దుబాటి శ్రీనివాస్తో. ఆయన లిఫ్ట్ చేయరు. ఎస్, దుబాటి శ్రీనివాస్తో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఆయన? ఇప్పుడు ఎక్కడున్నారు దుబాటి శ్రీనివాస్? ఇంటి పైన లాక్ వేసుకొని ఉన్నారు. హైందవి, మీరు దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ అంటే మీ తాతయ్య కానీ, మీ నాన్నమ్మ కానీ, మీ మామయ్యలో అత్తయ్యలో ఎవరైనా ఉంటే వాళ్ళతోనే ఏమన్నా మాట్లాడారా? దువ్వాడ శ్రీనివాస్ ఇలా చేస్తున్నారని వాళ్ళు ఏమన్నా కలెక్ట్ చేసుకున్నారా? లాస్ట్ ఇయర్ పలాస వెళ్ళాము మా డాడీతో మాట్లాడడానికి. అంటే మా నాన్నమ్మ అంటే వాళ్ళ మదర్, వాళ్ళ థర్డ్ బ్రదర్ బాబా మమ్మల్ని ఎంత వల్గర్గా ఎలాంటి మాటలు మాట్లాడకూడదు మాట్లాడి, వాళ్ళకన్నీ క్రిమినల్ థాట్స్ కదా. సో ఏంటి అంటే వీడియో అన్నీ ఆన్ చేసుకొని, మేము రాకముందు నుంచే వీడియో అన్నీ ఆన్ చేసుకొని మేము మమ్మల్ని ఏమైనా అంటే మేము రియాక్ట్ అవుతాం కదా, ఆ వీడియో చూపించుకొని వీళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు అని చూపించుకోవడానికి ఆ రోజు అలా క్రియేట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు అన్నది వాళ్ళు కదా రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళు అన్నవి వాళ్ళు మాట్లాడినవి ఏం కనిపించలేదు. సో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను దీని మీద, బాబా మీద అండ్ వాళ్ళ మదర్ మీద. ఇట్లా మా డాడీని కలడానికి వెళ్తే కలవనివ్వలేదని ఇచ్చాము. తర్వాత కేసు ఫైల్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన పవర్లో ఉన్నారు కాబట్టి ఆ కేసు కూడా బయటికి రానివ్వకుండా క్లోజ్ చేస్తారు. ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ వినాయక చవితికి. ఓకే, లాస్ట్ ఇయర్ వినాయక చవితికి. అప్పటికే విభేదాలు. ఓకే, ఏంటి ఆ బాబాయ్ ఏంటి? ఎందుకు మీ నాన్నమ్మ మీ బాబాయ్ ఎలా ఉండేవారు అసలు? ఎందుకు క్రిమినల్ థాట్స్ అంటే మీ పైన ఏమైనా ఎక్కించేవారా? అంటే మరి ఆ రోజు చేసిందంటే అలాగే ఉంది కదండి. ఇప్పుడు ఏ బాబాయ్ అయినా ఏం చేస్తారు, ఎందుకమ్మా నేను నాన్నతో మాట్లాడతాను కదా, ఎందుకు మనం మాట్లాడదాంలే నాన్నతో అని చెప్పి అట్లా మాట్లాడాలి. ఆయన ఎంత ర్యాష్ గా మాట్లాడారు, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. మరి ఆయన క్రిమినల్ అనుకుంటే ఇంకేమనాలి? అంటే ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు? ఏమన్నా మంది మార్బాలని తీసుకుని వెళ్ళారా? కూర కారం? నేను మా సిస్టరే వెళ్ళాం. ఇద్దరే వెళ్ళారా? అవును. మరి నాపై దాడి చేయడానికి వచ్చారని అంటారేంటి ఆయన? మరి దాడి చేస్తే వాళ్ళు వీడియోస్ తీసారు కదండి, ఆ వీడియోస్ లో ఉండాలి కదా మేము దాడి చేస్తే. మరి ఎందుకు లేదు? ఇక్కడండి. ఓకే, హైందవి నాకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు ఏంటి ఆయన? అర్థం కాలేదు. ఆయనకి మేము రాకూడదు, మమ్మల్ని అలౌ చేయకూడదు అనుకుంటున్నారు. సో ఇలాగ మేమేదో ఆయన్ని ఇచ్చేస్తాం అంటే మేమేదో అటాక్ ఇస్తాం అన్నట్టు క్రియేట్ చేశారు. బట్ నిన్న ఎవరు అటాక్ చేశారు మీరే చూసారు కదా. ఆయన చేసి మా మీద రాంగ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే మీరు ఆ ఇంటికి వెళ్ళడం, గేట్లను పడగొట్టడం, తర్వాత నేను డిపెండ్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు ఆయన. మీరే అక్కడ దాడి చేయడానికి వచ్చారు కాబట్టేనే మా డాడీ ఏంట్లో చేశారు నా ఇంటిని అని అంటున్నారు ఆయన. ఆయన ఇల్లంటి ఇప్పుడు పిల్లల్లోకి ఇల్లు, ఫాదర్ ఒక ఇల్లు, పిల్లలు ఒక ఇంట్లో, ఫాదర్ ఒక ఇంట్లో, వైఫ్ ఒక ఇంట్లో ఉంటారా? ఫాదర్ పిల్లలు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కదా. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాము, ఆయన డోర్ లాక్ వేస్తారు. ఏంటి అంటే అబద్ధాలు చెప్తున్నారు, మేమేదో అటాక్ ఇస్తాం అది ఇస్తామని. కానీ నేను వాళ్ళే అటాక్ చేశారు, మేమేం చేయకుండా. అంటే గేట్లు తీయకపోతే గేట్లు పగలగొట్టాల్సి వచ్చింది రాత్రి, రైట్? అవును. అండ్ ఈ ల్యాండ్ మా మమ్మీ డబ్బులతో కొన్నది, ఆయనది కాదు కదా. మా మమ్మీ డబ్బులు యూజ్ చేసుకొని పలాసలో ఏ ల్యాండ్ అయితే ఉందో ఆ ల్యాండ్ మా మమ్మీది. ఆ ల్యాండ్ అమ్మేసి వచ్చిన డబ్బులతో ఈ ల్యాండ్ కొన్నారు. కాకపోతే అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల అది బాబా వాళ్ళ వైఫ్ మీద రాయాల్సి వచ్చింది. కానీ దానికి చెక్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా డాడీ ఇస్తారు. వాళ్ళు అంటారు ఆ ల్యాండ్ మాది, వాళ్ళది మాకేం సంబంధం లేనప్పుడు మా డాడీ ఎందుకు చెక్స్ ఇస్తారు ఆ ల్యాండ్కి సంబంధించి?
సో ఇవన్నీ సో ఆ ల్యాండ్ అమ్మి ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు, ఈ ల్యాండ్ కొనుక్కున్నారు, దాని మీద ఇల్లు కట్టారు. సో ఈ ల్యాండ్ మాది కాబట్టి ఈ ఇల్లు మాదే, ఇక్కడ మాకు ఉండే రైట్ కూడా ఉంది. అంటే మీ అమ్మగారు ఆస్తిని అమ్మేసి ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆస్తి సైట్ కొనుక్కుని ఇల్లు కట్టారు కాబట్టి అది మీదని అంటారు, రైట్? అవును. ఓకే. వాణి ఇంతకు ముందు ఒకటి అన్నారు, మాధురి పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని, కానీ మీకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అంటది ఏంటి ఆవిడ? చేసుకోమనండి. ఆమె ఒక మెంటల్ది, ఆమె నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. ఒకసారి అంటది నేను ఆయన ఫ్రెండ్, మీరు ప్రెస్ మీట్ చూసుంటారు కదా నిన్న, ఒకసారి అంటది నేను ఆయన ఫ్రెండ్ అంటది, ఒకసారి అంటది ఆయన్ని పెళ్లి చేసుకుంటానంటది, ఒకసారి అంటది ఏం లేదంటది, ఆమెకి మా డాడీకి పెళ్లి కాలేదంటది, వాళ్ళ హస్బెండ్ తో డివోర్స్ కాలేదంటది. ఆమె ఏం మాట్లాడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె క్లారిటీ లేదు, నోటికి వచ్చిన వాగలు కాబట్టి వాగుతుంది. అయినా ఆ లేడీ కోసం నాకు అనవసరం, అలాంటి క్యారెక్టర్ లెస్ వాళ్ళ కోసం మాట్లాడే అంత టైం నాకు లేదు. ఆమె మా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఆమె పేరు నేను ఎత్తాల్సి వచ్చింది. ఒక విషయం చెప్పండి హైందవి, అసలు ఆమెను పరిచయం చేసింది ఎవరు? శ్రీనివాస్ గారికి మీ అమ్మగారు పరిచయం చేశారా? మా అమ్మగారు ఎందుకండి పరిచయం చేస్తారు? ఆమె నాకు జగనన్న ఇష్టం, నేను జగనన్న కోసం పార్టీకి పనిచేస్తానని ఆమె గడప గడపలో తిరిగేది, ఆమె వచ్చేది, ఆమె అలా మాట్లాడేది. ఓకే. ఆమె కూడా భర్త ఉన్నాడు కదా, పిల్లలు ఉన్నారు, మరి ఎందుకు ఆమె అలా చేసింది? ఆమెకి ఎందుకు అలా చేసిందో మరి నాకు తెలియదు, కానీ ఆమెకి ఇలాగే చాలా కనెక్షన్స్ ఉన్నాయంట అందరితో. అందరినీ ట్రాప్ చేసి డబ్బులు లాక్కోవడమే ఆమె పని అంట. ఓకే. కానీ శ్రీనివాస్ ఏమంటున్నారంటే, నాకు ఇంట్లో భద్రత లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, ఇంట్లో సుఖం లేదు, అందుకే నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, నేను వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఇచ్చి వెళ్ళిపోయానని అంటున్నారు. మీ పేరేమన్నా ఆస్తులు రాశారా? మీకు పెళ్ళైనప్పుడు కానీ ఏమన్నా విమెన్ ప్రాపర్టీ కింద ఏమన్నా మీకు ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నరకం చూసినప్పుడు 30 years ఆయన ఆ ఇంట్లో ఎలా మాతో ఉండిపోయారో నాకు తెలీదు, మరి ఆయన ఎలా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంత నరకం చూసినప్పుడు ఏ మనిషి అయినా 30 years ఉండిపోతాడా? ఆయన హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఉన్నారు. అండ్ ఇంకోటి ఏం అడిగారు నన్ను ఇప్పుడు? హలో హైందవి, ఇప్పుడు మీ నాన్నగారు మీ ముందుకు వస్తే, ఇప్పుడు మీ నాన్న అంటే రాత్రి అడగటానికి వెళ్ళారు కదా, కానీ గొడవ అంతా జరిగింది, ఇప్పుడు మీ నాన్నగారు మీ ముందుకు వస్తే ఏం అడుగుతారు? అలాగే మీ ముందు మాధురి కూడా ఉంటే ఆమెకి ఏం చెప్తారు? ఆమెతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, మేము మా డాడీతో నిన్న మాట్లాడదాం అనుకున్నాం, ఆయనది మమ్మల్ని అటాక్ ఇచ్చారు, అదంతా జరిగిపోయింది. ఇంకా ఆయనతో నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. మీరు ఇంకా ఇంటి ముందు పోరాటం చేస్తున్నారు కదా, అక్కడే ఉన్నారుగా? అవును. ఈ విషయం కోసం నేను ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మాకు ఇంత అన్యాయం జరిగింది, అప్పుడు సీఎం గారి దగ్గర కూడా ఈ ఇష్యూ వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ ఇష్యూ వెళ్ళింది, ఆయనకి అంతా తెలుసు. ఇలాంటి వాళ్ళకి పార్టీలో పెట్టుకొని ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చుకొని ఫ్యామిలీకే కేర్ చేయలేదు, వైఫ్కే కేర్ చేయలేదు, ఇలాంటి వాళ్ళు ప్రజలకి ఏం కేర్ చేస్తారు? కూతురు మీద అటాక్ ఇవ్వడానికి వచ్చారు, వైఫ్ మీద అటాక్ ఇవ్వడానికి వచ్చారు, వీళ్ళేం ప్రజల్ని చూస్తారు? ఆయన్ని ఫస్ట్ ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని